హే గాయ్స్, అందరూ ఎదురు చూస్తున్నటువంటి రిపబ్లిక్ డే సేల్ స్టార్ట్ కావడం అయితే జరిగిందండి. మరి ఎనీ ఫుల్ కోర్సు 390 రూపీస్కి అందజేస్తున్నామండి. గ్రూప్ 2 కావచ్చు, సచివాలయం, డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్, డిఎస్సి చాలా వరకు ఉన్నాయి. సో ఆర్ఆర్బీకి సంబంధించినవి కూడా ఉన్నాయి. 6 months వ్యాలిడిటీ. ఎనీ టెస్ట్ సిరీస్ కేవలం 99 రూపాయలకి అందిస్తున్నామండి. 1 year వ్యాలిడిటీ. 50,000 క్వశ్చన్స్ ఉంటాయి. అంతేకాకుండా టాప్ 10 గ్రాండ్ టెస్టులు కూడా అందుబాటులో ఉంటాయి. మంచి అవకాశం, సువర్ణ అవకాశం ఉపయోగించుకోండి. ఈ అవకాశం 25వ తారీఖు నుంచి 31వ తారీఖు జనవరి. యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. హే గాయ్స్, వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్. ఫ్రెండ్స్, ఏపీ టెట్కి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైన సమాచారం అయితే రావడం జరిగింది. అసలు అభ్యర్థులంతా కూడా ఎప్పుడు డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తారా అని వెయిట్ చేస్తున్నటువంటి సమయంలో ఇది ఒక పెద్ద ట్విస్ట్గా చెప్పవచ్చు. ఇన్ని రోజులు మనము టెట్ కమ్ టీఆర్టీ, ఓకే, డిఎస్సి కాకుండా టెట్ కమ్ టీఆర్టీ నిర్వహిస్తారని చెప్పేసి అయితే చెప్పడం అయితే జరిగింది. ఆ ఊహాగానాలు అయితే అందరిలో ఉన్నాయి. సో అవన్నిటిని కూడా పక్కన పెడుతూ ప్రభుత్వం మరి టెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అంటే దీన్ని బట్టి చూస్తే మనకి ఏమర్థమవుతుంది, టెట్కో నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత అప్లై చేసుకోవడానికి వన్ మంత్ టైం ఇస్తారు, ఎగ్జామ్కో 1 month టైం ఇస్తారు. అంటే 2 months టైం అవుతుంది కదా. ఈ 2 months టైంలో మరి ఎన్నికలు కూడా ముగుస్తాయి. ఎన్నికలు ముగిసిన తర్వాత మరి డిఎస్సి నోటిఫికేషన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయా? చాలా తక్కువ. కాబట్టి అభ్యర్థులు ఏమంటున్నారంటే టీఆర్టీ అన్న కండక్ట్ చేయాలి, లేదా టెట్ ప్లస్ డిఎస్సి 2 నోటిఫికేషన్లు ఒకేసారి ఇవ్వాలి అంటూ అభ్యర్థులు అయితే ఆందోళన వ్యక్తం చేయడం అయితే జరుగుతుందండి. సో ఈ మెమో వచ్చేసి 26/1/2024 విడుదల కావడం జరిగింది. సో దీంట్లో ఏం మెన్షన్ చేశారంటే, స్కూల్ ఎడ్యుకేషన్ ఏపీ టెట్ 2024 కన్సిడరేషన్ ఆఫ్ మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఆఫ్ 40% మార్క్స్ ఇన్ గ్రాడ్యుయేషన్ ఫర్ ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ పీహెచ్ క్యాండిడేట్స్ టు అపియర్ ఫర్ పేపర్ 2A ఇన్ ఏపీ టెట్ 2024 యాజ్ ఏ వన్ టైమ్ మెజర్ ఇన్ రిలాక్సేషన్ ఆఫ్ రూల్ ఆఫ్ పర్మిషన్ అకార్డెడ్ అంటూ తెలియజేశారు. అంటే సింపుల్గా చెప్పాలంటే దీని వివరాలు ఏంటి అంటే, గ్రాడ్యుయేషన్లో 40% మార్కులు ఉండాలి అంటూ తెలియజేశారండి. మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్. ఓకే, సో నాకు తెలిసి కొంతవరకు అంటే డిఎస్సి అభ్యర్థులను కొంతవరకు కామ్ చేయడానికి అనుకుంటాను ఈ టెట్ నోటిఫికేషన్ అయితే ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తుంది. సో మరి అభ్యర్థులు మాత్రము టెట్ ప్లస్ డిఎస్సి ఒకేసారి విడుదల చేయాలని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియచేయండి. సో దీన్ని బట్టి చూస్తే ప్రభుత్వానికి మరి డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడం అంటే ఇచ్చే అవకాశం ఉందా, అసలు ఆ ఉద్దేశం ఉందా లేదా అనేది మరి ఏం తెలియట్లేదు, అర్థం కావట్లేదు. ఇన్ని రోజులు టెట్ కమ్ టీఆర్టీ అనుకున్నాము. సో దాన్ని పక్కన పెట్టేసి డైరెక్ట్ అసలు టెట్ అనే ఆలోచన ఎవరికి లేని టైంలో టెట్ను మళ్ళీ తెరపైకి తీసుకురావడం అయితే ఇది ఒక సంచలన నిర్ణయం లాగా మారడం చూడవచ్చు. సో గైస్, దీనిపైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ.